జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి టీడీపీ ముసుగులో ఉంటూ నకిలీ పట్ట కాగితాలు సృష్టించి మమ్మల్ని మోసం చేస్తున్నారని జూలకల్లు గ్రామస్తులు ఆవేదన. తమ పట్టాలకు సంబంధించిన స్థల వివాదం పరిష్కారం చేయాలని బాధితులు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం జూలకల్ గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కర్నూలు కలెక్టర్ను కలిసి వారి సమస్యను తెలియజేశారు. 2006 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జూలకల్ గ్రామంలోని 150 మంది పేదవారికి పట్టాలు ఇచ్చారు. అయితే పట్టాలకు సంబంధించిన స్థలం లబ్ధిదారులకు చూపించలేదని బాధితులు తెలిపారు. సమస్యను కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి వద్దకు తీసుకొని పోగా నెల రోజుల క్రితం 156 పట్టాదారులకు సర్వే నెంబర్ 156 89/1లలో స్థలం చూపించారని వారు తెలిపారు. జూలకల్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి నకిలీ పట్టాలను సృష్టించి నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు సమస్యను కలెక్టర్కు తెలిపారు. సమస్యను పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. జూలకల్ గ్రామం మాది. మీడియా మిత్రులందరికీ మా గ్రామం తరఫున విన్నవించుకున్నది ఏమనగా, మాకి 2006లో దాదాపు 156 పట్టాలు మంజూరైనాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. గత నెలలో గౌరవనీయులైన విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మా పరిస్థితిని పొజిషన్లో చూపెట్టాలి, మాకు పట్టాలు ఇచ్చినారు కానీ స్థలాలు చూపెట్టలేదు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయగా ఆయన దయతో మాకంతా పొజిషన్లో చూపించినారు. మేము బండలు పాతుకున్నాము. నేనైతే మరి ప్రత్యేకంగా షెడ్ కూడా వేసుకున్నాను. ఈరోజు అంటే గత వారం నుంచి ఎల్ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్స్ జెడ్పీటీసీ వైఎస్ఆర్సీపీ వ్యక్తులతో కుమ్మక్కై టీడీపీ ముసుగులో తిరుగుతూ మా అందరినీ 156 మంది పట్టాదారులని ఇబ్బంది పెడుతూ భయప్రాంతులను చేస్తూ గొడవలకి దింపుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా దగ్గర అందరి దగ్గర ఒరిజినల్గా 156 పట్టాలు ఉన్నాయి. అందరు పొజిషన్లో ఉన్నాము, అందరు బండలు పాతుకున్నాము. మీడియా తరఫున అంటే ప్రతి మీడియా లోకల్ ఛానళ్ళని తీసుకొస్తాడు, డబ్బులు ఇప్పించుకున్నారని చెప్పి ఆపోజిట్ నాయకుల పైన బురద జల్లుతూ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళపైన బురద జల్లుతూ నానాకరాబస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మేమైతే నిజంగా ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. కావాలంటే వీళ్ళల్లో నిజమైన లబ్ధిదారులు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీడియా ద్వారా ఒక మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారని. మీరు ఒరిజినల్ పట్టాదారులుగా మేము ఎవరికి ఇవ్వమంటున్నాడు, ఎంఆర్ఓలకి అందరినీ కట్టుకొని మీరు పొజిషన్లో లేకుండా ఉన్నామని చెప్పడం. వచ్చినాయి 2006లో మీకు పొజిషన్ చూపించినారా? ఆ రోజు చూపెట్టలేదు సార్. ఆయన అప్పట్లో డబల్ పట్టాలు ఇచ్చినాడు సార్, ఒక 10 పట్టాలు ఆయనని ఇప్పించినాడు సార్. అప్పట్లో సుధాకర్ రెడ్డి ఎక్స్ జెడ్పీటీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో డబల్ పట్టాలు ఆయనకు అనుకూలమైన వాళ్ళకి డబల్ పట్టాలు ఇప్పించి వాళ్ళతో న్యూసెన్స్ చేపిస్తున్నాడు సార్. అంటే ఇప్పుడు డబల్ పట్టాలు ఏవైతే ఉన్నావో ఆ పట్టాలని క్యాన్సిల్ చేసే అధికారము మన ఎంఆర్ఓ చెప్పొచ్చు కదా, మీరు ఎంఆర్ఓకి ఫిర్యాదు చేసినారా? లేదు సార్, డైరెక్ట్ ఇక్కడికి కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చాము సార్. మేడం గారు అయితే సానుకూలంగా స్పందించారు సార్. నేను ఎంఆర్ఓ గారికి రెఫర్ చేస్తాను, ఎంఆర్ఓ గారు వచ్చి మీకు పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒరిజినల్గా పట్టాలు క్లియర్ చేసి ఇప్పిస్తారు అని చెప్పారు. గోవర్ధన్ రెడ్డి సార్, జూలకల్ గ్రామం ఉంది సార్. 17 నంబర్ అమ్మ పేరు మీద ప్లాట్ ఉంది సార్. చెప్తున్నారు కదా, మేమైతే అసలుకి ఇవ్వలేదు సార్. మేము ఒక్క రూపాయి కూడా ఇచ్చిందైతే లేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. సుధాకర్ రెడ్డి వచ్చేసి డబ్బులు ఇచ్చినారని అంటున్నారు సార్. అంత ఆ ఊళ్ళో ఆయన ఇబ్బంది పెడుతున్నాడని కదా ఇప్పుడు కలెక్టర్ వచ్చి మీరు చెప్తే పేపర్లు ఉండాలి కదా, అగ్రిమెంట్ చేసింది డబ్బులు ఇచ్చింటే. మాకి అప్పుడు పట్టాలు ఇచ్చినవాడు ఇచ్చి మంచి లేడు, మాకి పట్టాలు మంచి ఊకనన్నా కానీ ఇప్పుడు డబ్బులు ఇచ్చినారు అది ఇది అని డబ్బులు పట్టాల వల్ల మాకి గొడవ పెట్టిస్తున్నాడు. మా అమ్మ డబ్బులు పెట్టుకొని కన్నా క్లీన్ చేసుకున్నాం. ఎవరు పెట్టిస్తున్నాం గొడవ? ఆ రెడ్డి ఏరే పట్టాల వాళ్ళతో రెడ్డి ఏరే పట్టాలు నీ మీద నా మీద నీకు ఇచ్చినారు కదా, ఆ పట్టాల గురించి వాళ్ళు మాకేంటికి వచ్చలేరు. నా పట్ట నువ్వు తీసుకోనవు
అట్ట గొడవలు అంతే సార్. కలెక్టర్ మేడం ఏమన్నారు? నాకు ఫోన్ చేశారు. నీ పేరు నీ పేరు నీ పేరు నా పేరు సూరమ్మ సార్. బాగా